హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలుసుకునే ముందు సెబీ యొక్క గైడ్లైన్స్ అయితే నేను చదవాలనుకుంటున్నాను. నేను సెబీ యొక్క అడ్వైజర్ అయితే కాదు ఫ్రెండ్స్. నేను ఏ విధమైన రికమెండేషన్ అయితే చేయడం లేదు. స్టాక్స్లో కావచ్చు, ఫ్యూచర్లో కావచ్చు, ఆప్షన్లో కావచ్చు. ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ గురించి మాత్రమే అప్లోడ్ చేయడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ 51,661 దగ్గర క్లోజ్ చేయడం జరిగింది. నేను ప్రీవియస్ డే 2 days బ్యాక్ కూడా వీడియో అప్లోడ్ చేసినప్పుడు కూడా చెప్పడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా డౌన్ వైపు రావాలి, వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉంది. ఒకవేళ డౌన్ వైపు వస్తే హెల్దీ కరెక్షన్ అంటారనమాట. ఈ హెల్దీ కరెక్షన్ వైపు వస్తే మార్కెట్ 50,000 దగ్గర రౌండ్ ఫిగర్ మన 50,000 దగ్గర, ఈ 50,000 రౌండ్ ఫిగర్ ఉంది ముందుగా. ఆ లెవెల్ దగ్గర అంటే ఒక 50 రూపాయలు 100 రూపాయలు అటు ఇట్లు సపోర్ట్ చేసుకుంటే దానికి మనం పట్టించుకోకూడదు. 50,000 దగ్గర నుంచి మనం మార్కెట్ సపోర్ట్ చేసుకునే పాసిబిలిటీ ఎక్కువగా ఉందన్నమాట. అది కూడా హెల్దీ కరెక్షన్ లోపు మార్కెట్ వస్తే అది కూడా మార్కెట్ 60 డిగ్రీలు 90 డిగ్రీలో మార్కెట్ రావాల్సి వస్తుంది. అలా కాకుండా మార్కెట్ 120 డిగ్రీలో మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్ వస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ కొద్దిగా మార్కెట్ దిశ సైడ్ వేస్లోకి వెళ్ళే పాసిబిలిటీ ఉంటుంది. దిశ మార్చుకునే అవకాశం కూడా లేకపోలేదన్నమాట. అయితే మార్కెట్ మనకు 5 minutes చార్ట్ కన్వర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. 50 మన ఇంటర్డే బేసిక్లో చూద్దాం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూడండి ఫ్రెండ్స్. మన లెవెల్ అయితే పర్టికులర్గా మన లెవెల్ ఒక ఆల్ టైమ్ హైని మార్కెట్ వెళ్ళింది కానీ మన లెవెల్ని పర్టికులర్ వాల్యూమ్తో అయితే తీయలేదు. నేను ఆల్రెడీ ముందు కూడా చెప్పాను, ఒక రెసిస్టెంట్ లెవెల్ స్ట్రాంగ్ ఉన్న రెసిస్టెంట్ లెవెల్ తీయాలి అంటే మాత్రం ఇంటర్డే ట్రేడింగ్లో కాకుండా హోల్డింగ్ పర్పస్ 1 day క్యాండిల్లో మాత్రం హిట్ అండ్ షార్ట్ పద్ధతిలో ఇది ఎందుకంటే చాలా స్ట్రాంగ్ రెసిస్టెంట్ లెవెల్ అనమాట. సో అంత స్ట్రాంగ్ రెసిస్టెంట్ లెవెల్ మాత్రం హిట్ అండ్ షార్ట్ పద్ధతిలో 1 day క్యాండిల్లో హిట్ అండ్ షార్ట్ పద్ధతిలో వెళ్ళి మార్కెట్ని అది ఫెయిల్యూర్ చేసి దాన్ని సపోర్ట్గా మార్చుకునే అవకాశం ఉంటుంది. అంతే తప్ప కానీ ఇలా మార్కెట్ సైడ్ వేస్లో మాత్రం ఈ లెవెల్ని ఫెయిల్యూర్ చేయకూడదు. ఓకేనా. సో అయితే చూడండి, మనకి రెసిస్టెంట్ లెవెల్ చూడండి ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ రెసిస్టెంట్ 2 days నుంచి రెసిస్టెంట్ లెవెల్ని ఫేస్ చేసుకుంటూ మార్కెట్ డౌన్ సైడ్ అవుతుంది జరిగింది. సో ఈ 2 days ఈ లెవెల్ అనే మార్కెట్ అయితే ఉంది. అదేవిధంగా మన సపోర్ట్ లెవెల్ చూడండి ఫ్రెండ్స్, ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒక సపోర్ట్ తీసుకుంటూ మార్కెట్ ఉందన్నమాట. ఈ 2 days నుంచి మార్కెట్ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ అయితే ఈ రకంగా ఉంది. ఇన్ కేస్ రేపు మార్కెట్ ఈ లెవెల్ని 51,250 లెవెల్ని బ్రేక్ చేయాల్సి వస్తే, ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం మళ్ళీ డెఫినెట్గా మళ్ళీ 50,000 మార్కెట్ వచ్చే పాసిబిలిటీ ఉందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది కూడా మన లెవెల్ అయితే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. మన ఈ లెవెల్ దగ్గరికి అయితే వచ్చే పాసిబిలిటీ అయితే ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. అనుకోవడం ఇది రావాలి మార్కెట్లో కొద్దిగా ఈ లెవెల్కి వస్తే మాత్రం మంచిదన్నమాట. ఓకేనా. సో ఈ లెవెల్ దగ్గర అయితే కంపల్సరీగా ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఉంది. 50,000 దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ చేసుకోవాలి మార్కెట్. అది కూడా సెల్లింగ్ ప్రెజర్లో వచ్చిన తర్వాత అది కూడా హెల్దీ కరెక్షన్ లోపే రావాలి మార్కెట్. ఓకేనా. 120 డిగ్రీలో మార్కెట్ రాకూడదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకుని మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో అయితే మార్కెట్ రేపు మార్నింగ్ ఒకవేళ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఒకవేళ ఆల్ టైమ్ హైలో మార్కెట్ ఓపెన్ అవుతుందో లేదో చూసుకుంటాను. ఇన్ కేస్ ఆల్ టైమ్ హైలో మార్కెట్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా నేను సెల్లింగ్కే ప్రిపేర్ చేస్తాను అనమాట. ఇంట్రాడే బేసిక్లో చెప్తున్నాను, సెల్కే నేను ప్రిఫర్ చేస్తాను అనమాట. అది కూడా ఎంతవరకు ఒక 50 రూపాయల నుంచి 60 రూపాయలు ప్రాఫిట్ సెల్కి పుట్ ఆప్షన్ ప్రాఫిట్ బుక్ చేయడానికి ట్రై చేస్తాను. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ కన్సోలేషన్ చేసుకుని మళ్ళీ అప్ సైడ్ మూమెంట్ వెళ్తే మాత్రం మళ్ళీ కాల్ ఆప్షన్గా తీసుకుంటాను. లేదంటే అది ఫెయిల్యూర్ అయితే మళ్ళీ పుట్ ఆప్షన్ వైపు మొగ్గు చూపుతాను. అలా కాకుండా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మన ఈ లెవెల్ ఎంతవరకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో చూసుకుంటే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే మన ఈ లెవెల్ని ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేసిందో లేదో చూసుకుంటాను. ఒకవేళ సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేస్తే నేను ఆలోచిస్తాను ఫ్రెండ్స్, అది కూడా పర్టికులర్ వాల్యూమ్ రావాలా. సపోర్ట్ లెవెల్ అంటే డైరెక్ట్గా అంటే మనకి ఈ సపోర్ట్ లెవెల్ బయట గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం వెయిట్ అండ్ వాచ్ చేస్తాను. అలా కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం పుట్ ఆప్షన్ అయితే నేను తీసుకోవడం జరుగుతుంది. ఇన్ కేస్ మార్కెట్ కొద్దిగా వాలిటిలిటీ, నేను మొన్న కూడా చెప్పాను, గురు శుక్రవారంలో కొద్దిగా మార్కెట్ వాలిటిలిటీ ఉంటుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ వాలిటిలిటీ అయితే అవడం జరిగింది. అంటే వాలిటిలిటీలో 3x 4x స్పీడ్ 5x స్పీడ్ అనేది మార్కెట్ న్యూస్ బట్టి, వరల్డ్ న్యూస్ బట్టి డిసైడ్ అవుతుంది. మన వాలిటిలిటీ గమనించుకోవాలా, ఎప్పుడు వాలిటిలిటీ ఉంటుంది, ఏ రకంగా ఉంటుంది, ఏ రోజు వాలిటిలిటీ వస్తుంది, వాల్యూమ్ చెప్తుంది అనమాట. మనకి వాల్యూమ్ పర్టికులర్ పాయింట్లో ఒక వాల్యూమ్ జనరేట్ చేసుకుంటుంటే మార్కెట్ డెఫినెట్గా మరుసటి రోజు మాత్రం 1 or 2 days కానీ 3 days కానీ వాలిటిలిటీ ఉండే అవకాశం ఉందన్నమాట.
రేపు మార్నింగ్ రేపు సోమవారం నాడు మార్కెట్ సోమవారం కానీ మంగళవారం కానీ ఒక మూమెంట్ రావాలి మార్కెట్లోకి. సోమ మంగళ బుధవారం ఎప్పుడైనా వస్తుందన్నమాట. ఇన్ కేస్ నా 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 అంచనా ప్రకారం అయితే సోమవారం కానీ మంగళవారం కానీ బుధవారం కానీ వచ్చే పాసిబిలిటీ ఉంది. అది బిగ్ క్యాండిల్ రావాలన్నమాట, ఒక పెద్ద క్యాండిల్. ఓకేనా, అది కూడా ఏంటంటే హెల్తీ కరెక్షన్ అయిపోవాలి. హెల్తీ కరెక్షన్ అయిపోతే మాత్రం బుధవారం సోమవారం మంగళవారం కొద్దిగా హెల్తీ కరెక్షన్ చేసుకుంటే మార్కెట్ బుధవారం మాత్రం డెఫినెట్గా మార్కెట్ ఒక బిగ్ మూమెంట్ వచ్చే అవకాశం పాసిబిలిటీ లేకపోలేదు. సో ఇదనమాట బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏరికముంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ 23,501 దగ్గర క్లోజ్ చేయడం జరిగింది. నిఫ్టీ ఆల్మోస్ట్ మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా మీకు చెప్పడం జరిగింది. నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, కానీ మనకి ఈ రెసిస్టెన్స్ లెవెల్ గతంలో ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ సపోర్ట్గా మారడానికి ట్రై చేస్తుంది, కానీ పర్టికులర్ వాల్యూమ్ అయితే సరిపోవట్లేదు. దీని వాల్యూమ్ సరిపోతుంది. ఇంత స్ట్రాంగ్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ ఈ వాల్యూమ్తో అయితే సపోర్ట్ చేసుకోలేదు మార్కెట్. డెఫినెట్గా మార్కెట్ కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ రావాలి, కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ రావాలన్నమాట. అంటే ఆ ప్రాఫిట్ బుకింగ్లోనే హెల్తీ కరెక్షన్ రావాలి మార్కెట్లోకి. నిఫ్టీలోకి వస్తే డెఫినెట్గా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బయింగ్ వచ్చే పాసిబిలిటీ, లేకపోతే ఆల్రెడీ మీకు ప్రీవియస్ డే వీడియోస్లో కూడా సపోర్ట్ లెవెల్ చెప్పడం జరిగింది. నేను ఆ లెవెల్ దగ్గరికి వచ్చే పాసిబిలిటీ లేకపోలేదు అనమాట. ఓకేనా, సో ఇంటర్డే బేసిక్లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, ఇది 5 మినిట్స్ చార్ట్ అనమాట నిఫ్టీ. సో నిఫ్టీ ఆల్రెడీ మీకు ప్రీవియస్ డే వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చెప్పడం, సపోర్ట్ లెవెల్ని ఇది మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ చేసుకుంది. నేను మొన్న ఈ లెవెల్ని డిలీట్ చేస్తున్నాను కూడా చెప్పడం జరిగింది, కానీ తర్వాత మరుసటి రోజు మార్కెట్ 2 days ఈ లెవెల్ని బ్రేక్ చేసింది అనమాట. అంటే మార్కెట్ కన్ఫ్యూజ్ చేసింది. సో నా సీనియర్ అయితే కరెక్టే, కానీ అంటే మార్కెట్ కన్ఫ్యూజ్ మోడ్ లేదు. ఎందుకంటే మార్కెట్ మళ్ళీ సపోర్ట్ ఎందుకు చేసుకుందంటే దానికి రీజన్ లేకపోలేదు, దానికి బలమైన కారణమే ఉంది. సో అంటే మనకు చాలామంది కన్ఫ్యూజ్ అంటారు కదా, కన్ఫ్యూజ్ కాకుండా లాజిక్ కూడా ఉంది దాని వెనకాల. సో ఇక్కడ నుంచి బై చేసిన వాళ్ళందరూ చాలామంది పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా కొద్ది ప్రాఫిట్ బుకింగ్ తెలియక కొంతమంది అంటే ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, ఆ ఎక్స్పర్ట్స్ కొంతమంది ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. అక్కడి నుంచి మరి మార్కెట్ మళ్ళీ కొద్దిగా అప్సైడ్ మూమెంట్ తీసుకు వీళ్ళు కూడా ప్రాఫిట్ బుక్ చేయడం కూడా జరిగిందనమాట. ఎవరైతే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఏబిసి సెక్షన్స్ ఉంటారనమాట. 1, 2, 3 కేటగిరీస్ ఉంటారు. దాంట్లో నెంబర్ 1 అంటే బాగా ఎక్స్పర్ట్స్ అనమాట. స్టాక్ మార్కెట్లో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అనుభవం కలిగి ఉన్న వాళ్ళు ఎక్స్పర్ట్స్ అనమాట. అలాంటి వాళ్ళు. కేటగిరీ 2 నుంచి వస్తే మాత్రం 10 నుంచి 15 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వస్తారు. కేటగిరీ 3 వచ్చేటప్పటికి మనకి 5 నుంచి 8 సంవత్సరాల మధ్యలోపు మన కేటగిరీ 3 వస్తుందన్నమాట. కేటగిరీ 4 వచ్చేటప్పుడు జూనియర్స్ అనమాట. మొత్తం వాళ్ళకి స్టాక్ మార్కెట్ ఎంటర్ అయిన తర్వాత 2 years 3 years 5 years ఉన్నవాళ్ళు అనమాట. ఈ రకంగా అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ దగ్గర పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్, వీళ్ళు కూడా పెద్ద పెద్ద డీమ్యాట్ అకౌంట్లో పెద్ద పెద్ద అమౌంట్ ఉన్నవాళ్ళే, కానీ ఏంటంటే వీళ్ళు ఎక్స్పర్ట్స్ ప్రాఫిట్ బుకింగ్ చేసినంతగా త్వరగా వీళ్ళు చేయలేరన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ మార్కెట్ కొద్దిగా అప్సైడ్ మూమెంట్ తీసుకుని వీళ్ళు కూడా ప్రాఫిట్ బుకింగ్ చేసిన తర్వాత ఇది అవుతారు. ఇది సెల్లింగ్ ప్రెజర్లో వచ్చిన మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళినప్పుడు సెల్లింగ్ ప్రెజర్లో జరిగే సిచ్యువేషన్స్ అనమాట. సో ఈ రకం కూడా ఏ అవకాశం లేకపోతే ఆ రకంగా అని చెప్పి నేను అనుకుంటాను. సో వాట్ ఆర్ మేబీ ఏదైనా సరే మార్కెట్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ రావాలా, కొద్దిగా సెల్లింగ్ హెల్తీ కరెక్షన్ రావాలన్నమాట. సో ఇది సపోర్ట్ లెవెల్. అయితే రెసిస్టెన్స్ లెవెల్ మళ్ళీ మార్కెట్లో వచ్చి మనకి రెసిస్టెన్స్ లెవెల్ క్రియేట్ చేసుకుంటుంది. ఈ రెసిస్టెన్స్ లెవెల్ క్రియేట్ చేసుకున్న మార్కెట్ ఈ లెవెల్ కూడా మల్టిపుల్ టైం ఈ లెవెల్ని టెస్ట్ చేసి మార్కెట్ డౌన్ సైడ్కి అయితే రావడం జరిగింది. నిన్న మాత్రం ఇంతకీ ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకున్న లెవెల్ని మనకి ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ ఏదైతే మీకు కలర్ చేంజ్ చేస్తాను చూడండి, రెడ్ పెడతాను కావాలి. సో ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో ఈ లెవెల్ నేను బ్రేక్ చేయడం జరిగిందన్నమాట. అంటే బ్రేక్ చేసిందంటే ఇంటర్డే బేసిక్లో ఇది బ్రేక్ చేసిందంటే హోల్డింగ్ పర్పస్ పనిచేయదు. ఈ 2 సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాత్రం ఇంటర్డే బేసిక్లో అనమాట. ఓకేనా, సో మార్కెట్ మళ్ళీ ఒకటి కింద డౌన్ హెల్తీ కరెక్షన్ వస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ మళ్ళీ ఒకటి మీకు సపోర్ట్ లెవెల్ ఉంది, అది కూడా చూపిస్తాను. కొద్దిగా చార్ట్ చిన్నగా చేసి చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఈ లెవెల్ దగ్గర నుంచి ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ దగ్గర మార్కెట్ ఒక సపోర్ట్ తీసుకుని మార్కెట్ డౌన్ సైడ్కి వస్తే మాత్రం డెఫినెట్గా 27,2,800 దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఎందుకంటే ఈ లెవెల్ చూడండి మల్టిపుల్ టైం ఈ లెవెల్ని మార్కెట్ కొద్దిగా వాల్యూమ్తోనే కరెక్షన్ చేసుకుని డౌన్ సైడ్ అవడం జరిగిందనమాట. సో చూడండి, ఇది మల్టిపుల్ టైం ఈ లెవెల్ దగ్గర చాలా మటుకు స్ట్రగుల్ చేసింది మార్కెట్. మీకు చూపిస్తున్నాను. ఇది మళ్ళీ మార్కెట్ డెఫినెట్గా ఇది వస్తే కిందకు వస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ ఈ లెవెల్ దగ్గర అయితే సపోర్ట్ చేసుకునే పాసిబిలిటీ ఎక్కువగా ఉందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. మార్కెట్ ఇక్కడ నుంచి వచ్చి హెల్తీ కరెక్షన్ వచ్చి మళ్ళీ ఒక అప్సైడ్ మూమెంట్ అయితే వెళ్ళాలన్నమాట. సో ఓకేనా, సో మార్కెట్ ఇది ఫ్రెండ్స్, ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇవి. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసే వాళ్ళైతే జాగ్రత్తగా ట్రేడ్ చేస్తాను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ వెరీ మచ్.